నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఎస్ విక్టరీ టాక్స్. సో ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క వివరాలు తెలుసుకుందాం. సో ఇందులో ముఖ్యంగా మనకి 22,195 టోటల్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మనకి. సో 22,195 టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి సెవెంత్ సిపిసి పే మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. అలాగే వేరియస్ పోస్ట్ ఇన్ ద లెవెల్ 1. సో అప్లికేషన్స్ అనేది మనకి 31 జనవరి 2026న స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. అలాగే అప్లికేషన్ అనేది మార్చ్ 2 క్లోజ్ అవుతుంది. అలాగే ఫీజ్ డెడ్ లైన్ వచ్చేసరికి 4th మార్చ్ వరకు ఉంది. అలాగే మోడిఫికేషన్ విండో అనేది ఫిఫ్త్ ఫిఫ్త్ మార్చ్ నుంచి 14th మార్చ్ వరకు ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గరకు వచ్చేసరికి మనకి ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఓబీసీ అయితే 3 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ అండ్ రిమైనింగ్ కేటగిరీ 10 ఇయర్స్ ఉంది. సో ఏజ్ అనేది లోయర్ లిమిట్లో ఆల్ కేటగిరీస్లో నాట్ బోర్న్ ఆఫ్టర్ 01/01/2008. సో అలాగే 1993 అనేది అప్పర్ లిమిట్ ఉంది. సో ఈ డేట్లో మనకి బోర్న్ అనేది బర్త్ డేట్స్ అనేవి ఉండాలి. సో అలాగే అప్పర్ లిమిట్ ఓబీసీ అయితే 1990 వరకు ఉంది. అలాగే అప్పర్ లిమిట్ రిమైనింగ్ కేటగిరీకి 1988 వరకు ఉంది. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ క్రైటీరియా. అలాగే ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ క్రైటీరియాకి వచ్చేసరికి 10th క్లాస్ లేదంటే ఐటీఐ లేదంటే ఎన్ఈసి. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ ఉండాలి, లేదంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్. సో ఇందులో ఏమన్నా సరే వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది. అలాగే ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈ మార్చ్ 2 ఏదైతే డేట్ ఉందో ఆ డేట్కి వాళ్ళు క్వాలిఫై అయి ఉండాలి, లేదంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెడికల్ స్టాండర్డ్లో విజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో A2లో అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది విజన్, 6/9 వితౌట్ గ్లాసెస్ అండ్ నో ఫాగింగ్ టెస్ట్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే A3లో అయితే విత్ గ్లాసెస్ మ్యాక్సిమం 2D అండ్ 6/9 ఉండాలి. అలాగే 6/9 6/12 B1 కేటగిరీలో అయితే B1 స్టాండర్డ్ మెడికల్ స్టాండర్డ్స్లో అయితే విత్ గ్లాసెస్ అండ్ C1లో కూడా విత్ గ్లాసెస్ 6/12 6/18. సో ఇవి మనకి విజన్ యొక్క స్టాండర్డ్స్. సో A2 A3 అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అలాగే లాసిక్ సర్జరీ చేస్తున్న వాళ్ళైతే డిస్క్వాలిఫై చేస్తారు. దీనికి A2 అండ్ A3 పోస్టులకి అయితే లాసిక్ సర్జరీ చేసిన వాళ్ళు డిస్క్వాలిఫైడ్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్రైటీరియా. సో ఇవన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్ నోటిఫికేషన్లో ఉంటాయి. అవి ఒకసారి మనం డౌన్లోడ్ చేసి చూసుకోవాలి. సో ఇందులో సెలక్షన్ ప్రాసెస్ దగ్గరికి వచ్చేసరికి మనకి లెవెల్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్. అలాగే లెవెల్ 2లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఫేజ్ 4లో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ప్రతి ఫేజ్లో కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది రికార్డ్ చేస్తారు. అది కానీ మిస్ మ్యాచ్ అయితే డిస్క్వాలిఫై చేస్తారు. సో బయోమెట్రిక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టేజ్ 1లో మనకి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. 90 minutes 100 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఇందులో మనకి జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే రీజనింగ్ 30 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 25 అండ్ జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ 100 క్వశ్చన్స్ 90 minutes ఉంటుంది. ఇందులో అలానే సిలబస్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మేల్ క్యాండిడేట్స్కి అయితే 35 kgs వెయిట్ అనేది వాళ్ళు క్యారీ చేయాలి. అలాగే 100 meters ఇన్ 2 minutes. సో 100 metersది 2 minutesలో వాళ్ళు అచీవ్ చేయాలి. అలాగే
విత్ లిఫ్ట్ 20 కేజీస్ 100 మీటర్స్ ఇన్ 2 మినిట్స్ అనేది కంప్లీట్ చేయాలి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే. సో అలాగే రన్నింగ్ అనేది మనకి 1000 మీటర్స్ 4 మినిట్స్ 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1000 మీటర్స్ 5 మినిట్స్ 40 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. సో ఈ విధంగా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఏ విధంగా అప్లై చేయాలి? సో మనం ఖచ్చితంగా ఒక ఆర్ఆర్బికి మాత్రమే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనము ఒక ఆర్ఆర్బికి మాత్రమే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే అథెంటికేషన్ అనేది ఆధార్తో కానీ లేదంటే డిజిలాకర్, సో ఆధార్తో వెరిఫికేషన్ చేసుకోవాలి. అలాగే లైవ్ ఫోటో సిస్టమ్ క్యాప్చర్ చేస్తుంది లైవ్ ఫోటో. సో అది మనకి ఫోటో అనేది ప్రాపర్ లైటింగ్ అనేది ఉండాలి మనం లైవ్ క్యాప్చర్ చేసేటప్పుడు. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి మనకి 500 రూపీస్ ఉంటుంది. అలాగే 400 రూపీస్ అనేవి రీఫండ్ చేస్తారు. మనం ఒకవేళ ఎగ్జామ్‌కి అటెండ్ అయిన తర్వాత మనకి ఎగ్జామ్‌కి అటెండ్ అయితే మనకి 400 రూపీస్ అనేవి రీఫండ్ అయిపోతుంది. అలాగే కన్సెషన్ అనేది 250 రూపీస్ ఉంది. ఎవరికి ఎస్సీ, ఎస్టీ అండ్ మిగతా క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి వాళ్ళకి. అలాగే రీఫండ్ కూడా 250 రూపీస్ అనేది ఎగ్జామ్‌కి అపియర్ అయిన తర్వాత 250 రూపీస్ అనేది రీఫండ్ అయిపోతుంది. రీఫండ్ క్రెడిటెడ్ ఓన్లీ టు ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్. సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆధార్ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అలాగే డాక్యుమెంటేషన్ అండ్ సర్టిఫికేషన్స్కి మనం ఎనెక్సర్ ఫార్మాట్స్ ఇచ్చారు. సో ఓబీసీ అండ్ ఎస్ఎస్టీ అండ్ రిమైనింగ్ కేటగిరీస్వి. సో ఎనెక్సర్ ఫార్మాట్స్ తీసుకొని మనం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. అలాగే ఈబీసీకి ఈడబ్ల్యూఎస్కి డిఫరెన్సెస్ అనేవి కూడా మనం ఇక్కడ ఇచ్చారు. ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా 1st ఏప్రిల్ 2025 తర్వాత ఇష్యూ చేసింది అయ్యి ఉండాలంట. మస్ట్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ 1st ఏప్రిల్ 2025. సో ఇలా ఉంటేనే మనము అది వ్యాలిడ్ చేస్తారు. 2025 చూసుకోండి ఇక్కడ 01/04/2025 తర్వాత ఉండాలి. అలాగే స్క్రైబ్స్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే రెడ్ సిగ్నల్స్ డిస్క్వాలిఫికేషన్స్ అండ్ వార్నింగ్స్ ఏంటంటే సిగ్నేచర్. సో మస్ట్ బి రన్ ద రన్నింగ్ హ్యాండ్. అంతేగాని మనము బ్లాక్ లెటర్స్లో రాయకూడదు. అలాగే మొబైల్ ఫోన్స్, వాచెస్, బ్లూటూత్, మెటాలిక్ ఆర్నమెంట్స్ అనేవి ఎగ్జామ్స్లో యూజ్ చేయకూడదు. అలాగే మాల్ ప్రాక్టీసెస్ అయితే లైఫ్ టైం డిబార్మెంట్ ఉంటుంది. అన్ఫెయిర్ మీన్స్ అండ్ జాబ్ ర్యాకెట్ సెలక్షన్ మెరిట్ బేస్డే ఉంటుంది. సో ఎటువంటి వాటికి కూడా ఆస్కారం ఉండదు. సో ఖచ్చితంగా ఇది మెరిట్ బేస్డే ఉంటుంది. సో ఎవరైనా ఏదైనా అదర్ వేలో మీకు ఏమైనా చెప్తే అవేవి నమ్మొద్దు. అలాగే మనం ఏదో ఒక రైల్వే జోన్ మాత్రమే ఆర్ఆర్బీ జోన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో సికింద్రాబాద్, అలాగే అహ్మదాబాద్, ముంబై అండ్ చెన్నై, సో ఇలాగ మనకి డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి. ఏ జోన్లో మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ జోన్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో ఈ విధంగా మనం మెయిన్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్, అలాగే ఏజ్ లిమిట్, మెడికల్ స్టాండర్డ్స్, ఏజ్ రిలాక్సేషను అండ్ ఇలా ప్రతిదీ కూడా మనకి చాలా డీటెయిల్డ్గా ఈ నోటిఫికేషన్లో ఉంటుంది. అలాగే ఎనెక్సర్స్ అన్నీ ఉన్నాయి. సో మనకి లాస్ట్లో ఎనెక్సర్ బిలో మనకి జోన్ వైజ్ వేకెన్సీస్ సంబంధించినటువంటి టేబుల్ అనేది ఉంది. సో అందులోకి చూసినట్లయితే అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ డేట్లో వచ్చింది. అలాగే డేట్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి 31 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి March 2. ఓకే, లాస్ట్ డేట్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 4th March. సో ఈ విధంగా డేట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ డీటెయిల్ వేకెన్సీస్కి వచ్చినట్లయితే మనకి ఇందులో టోటల్గా మనకి 22,195 పోస్టులు ఉన్నాయి. సో లెటస్ సి ఆర్ఆర్బీలో మనకి డిఫరెంట్ జోన్స్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్, ఇక్కడ మనకి డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి కదండి లాస్ట్లో ఎనెక్సర్ బిలో. సో ఎనెక్సర్ బి అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో ఎనెక్సర్ బిలో మనకి వేకెన్సీస్ అనేవి కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్లో మనకి సికింద్రాబాద్ జోన్ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో మనకి ఇక్కడ 1060 పోస్టులు ఉన్నాయండి. ఇందులో మెయిన్గా మనకి ట్రాక్ మెయింటైనర్లో 653 పొజిషన్స్ అనేవి ఉన్నాయి వేకెన్సీస్. అలాగే పాయింట్స్మెన్ బిలో 128, గ్రేడ్ బిలో 128 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా మనకి
అన్‌రిజర్వ్డ్‌లోను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లో ఈ విధంగా పోస్టులనేవి ఉన్నాయి. సో, ఇందులో మనం ఏ ఏ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నామో దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని, ఆ విధంగా మనము ఇందులో మనం ఏటివి ఎలిజిబిలిటీ ఉంటే అవన్నీ కూడా మనం అప్లై చేసుకోవాలి. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మీ డౌట్స్‌ని పోస్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.